అడవిదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా సంతృప్తికరమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పిహెచ్సి డాక్టర్, వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆమె అడవిదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఏఎన్సీ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, ఈడీడీ క్యాలెండర్, ఏఎన్సీ చెకప్ రిజిస్టర్ అన్నింటినీ పరిశీలించి రిజిస్టర్లన్నీ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి కేసులు పీహెచ్సీకి వస్తున్నాయని, రిఫరల్ హాస్పిటల్కి ఎక్కడికి పంపిస్తున్నారని పీహెచ్సీ డాక్టర్ జానకిరాములును అడుగగా మిర్యాలగూడకు పంపిస్తున్నామని తెలిపారు. గురువారం ఎంతమంది ఓపీ వచ్చారని అడగగా 35 మంది పేషెంట్లు ఓపీ రికార్డు అయిందని తెలియజేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న భవిత కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ విద్యుత్ కనెక్షన్ సరిగా లేనందున తక్షణమే విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. అలాగే కిటికీలకు అద్దాలు వేయించాలని, టాయిలెట్లకు అండర్ డ్రైనేజీతో పాటు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక భవిత కేంద్రంలో ర్యాంపు ఏర్పాటు చేయాలని, ఇంకా ఏమైనా సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ భూములు, అటవీ భూములను సర్వే చేసిన వివరాలతో రిపోర్టు పంపించాలని తహసీల్దారు వి రగ్యానాయక్ను ఆదేశించారు. ముఖ్యంగా ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం ఎవరెవరు పట్టా పొజిషన్లో ఉన్నారు, ఎవరు కబ్జాలో ఉన్నారో పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మండల ప్రత్యేక అధికారి డిఎస్ఓ వెంకటేశం, తహసీల్దార్ రాగ్యానాయక్, ఎంఈఓ తదితరులు ఉన్నారు.